లైఫ్లో గుర్తుపెట్టుకోండి. సో మీరు డ్రీమ్ హౌస్ ఎంత పెట్టి కొనాలనుకుంటున్నారో రాసుకోండి. డ్రీమ్ హౌస్ ఇప్పుడు నేను ఇదే హైదరాబాద్లో లాస్ట్ 3 days నుంచి తిరుగుతున్నా. 5 crores 4 crores పెరుగుతుంది. సో నాకు ఒక డ్రీమ్ ఉందన్నమాట. డ్రీమ్ హౌస్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీ ఇంటికి వస్తే చెప్పండి, కూడా ఉంటే చెప్పండి, నీలాంటి ఇంట్లో ఉండాలా, తిరిగితే నీలాంటి కార్లో తిరగాలి. ఒక డ్రీమ్ పెట్టుకొని పనిచేయండి. 10 మందికి ఇన్స్పిరేషన్గా బతకండి. నేను చెప్పేది అదే. సో నెక్స్ట్ ఇంకోటి, ఏ కార్? డ్రీమ్ కార్. సో డ్రీమ్ కార్తో మీ డ్రీమ్ కార్ ఏంటి? అదేవిధంగా ఏమేమి ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలనుకుంటున్నారు? నేను మొత్తం 50 దేశాలు రాసుకున్నాను. వెరీ గుడ్. సో అందులో ఏమేమి కంట్రీస్ రాసుకున్నాను? నేను 50 దేశాలు రాసుకున్నాను. లిస్ట్ 50 కంట్రీస్. పిల్లల ఎడ్యుకేషన్ ఎక్కడ చదివించాలనుకుంటున్నారు? దాని తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలనుకుంటున్నారు? కంపల్సరీగా మీరు ఇంటికి వెళ్ళిన దాని మీద వర్క్ చేయండి. 8 డ్రీమ్స్ అండి. చారిటీ. ఎవ్రీ మంత్ నేను 1,50,000 చారిటీ చేస్తాను ఎవ్రీ మంత్. ఒకప్పుడు ₹1,00,000 ఇన్కమ్ వస్తే మా ఇంట్లో నేనే మిలియనర్ రా, హ్యాపీగా బతికేస్తాను, మోటివేషన్ ఫీల్ అనుకునేవాడిని. ఈరోజు ఎవ్రీ మంత్ నెలకు 1,50,000 చారిటీ చేస్తాను పక్కాగా. ఎందుకంటే చారిటీ చేస్తే డబ్బు వస్తుంది. తెలుసా మీకు విషయం? చారిటీ చేస్తే చాలా మంది ఎలా ఉంటారు, ఇలా పరస్ తీసి అలా పరస్ ఎంత ఎత్తికి రూపాయి వేసి దేవుడు నన్ను కోటీశ్వరం చేసి వేసిందంత రూపాయి. చిల్లర అయితే చిల్లరే వస్తుంది. చిల్లర అయితే నేను ఎప్పుడు బెగ్గరికి ఎప్పుడు నేను మినిమం ₹10 ₹20 ₹50 పైన వేస్తాను తప్ప ఎప్పుడు రూపాయి అయిద్దండి. చిల్లర మాత్రం 80% బెగ్గర్స్కి వేయదు. చిల్లర అయితే ఏమొస్తుంది? ఎందుకంటే నాతో పాటు చెప్పండి, బలహీనుడికి బలవంతుడు ఏమిస్తాడో బలవంతుడికి కూడా అదే ఇస్తాడు. ఇవ్వడం మాత్రం. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, అండ్ రికగ్నైజేషన్. ఎటువంటి గుర్తింపు కావాలి? నేను రాసుకున్నాను. నేను 2010లో డిసెంబర్లో రాశాను, నేను ఎక్కడికైనా వెళ్తే నాకు ఫోటోస్ తీసుకోవాలి, ఆటోగ్రాఫ్ తీసుకోవాలి అని చెప్పి. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా రేపు 1000 మంది వెయిట్ చేస్తున్నారు ఉప్పల్లో. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు అన్వర్ సార్ ఎప్పుడు వస్తారు. సో నేను పెట్టుకుని నా కోసం వెయిట్ చేయాలి, బ్యానర్స్ చేయాలి ఎలాగని చెప్పేసి. అక్కడికి నేను బ్యానర్లు వేస్తారా? నేను అక్కడికి వెళ్ళి అనుకున్నాను, నా గురించి కూడా ఇలా బ్యానర్లు వేయాలి, అలా ఇన్వైట్ చేయాలి, కార్లో దిగి అలా చూస్తున్నాను. సో ఒకటే చెప్తున్నానండి, పెద్దగా కలగానండి, పెద్దగా పెద్దగా కలగానండి. అండ్ ఫైనల్గా ఒకటే గుర్తుపెట్టుకుని, గోల్డ్ ఇంట్లో కంపల్సరీ కేజీ గోల్డ్ ఉంచుకోవాలి. ఎంత? ఇలా చెప్పగానే మీ మైండ్ ఏం చెప్తుంది? గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయినా మీకు ఒకటే గుర్తుపెట్టుకుని, మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో దాన్ని చాలా చిన్నగా చూడాలి. ఎలా చూడాలి? చిన్నగా. నేను BMW X1కి వెళ్ళాను, టెస్ట్ డ్రైవ్ చేశాను. టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. అడిగాను ఎంత? 58. మా ఫ్రెండ్ 58 lakhs. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏది కొనాలన్నా దాన్ని చాక్లెట్ లాగా చూడాలి. మీ మైండ్ గుర్తుపెట్టుకోండి, మీ మైండ్ చాలా పవర్ఫుల్. ఏదైతే పెద్దగా చూస్తుందో దాన్ని సాధించలేదు. నేను బ్రెయిన్ మీద 53 రీసెర్చ్ పుస్తకాలు చదివాను. ప్రపంచం టాప్ మోస్ట్. నా కోచ్ హార్వర్డ్ యూనివర్సిటీ న్యూరో సైన్స్ ప్రొఫెసర్. అలాంటి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాను ఆన్లైన్లో. 5.5 lakhs ఇన్వెస్ట్ చేస్తాను. బ్రెయిన్ మీద ఓన్లీ 5.5 lakhs ఇన్వెస్ట్ చేసి నేర్చుకుంటున్నాను అనమాట. న్యూరో సైన్స్ నేర్చుకుంటాను. ఆవిడ ఏం చెప్పింది తెలుసా? మీరు దేనితో సాధించాలనుకుంటున్నారో దాన్ని చాలా చిన్నగా చూడండి. మీరు చెప్పండి, కేజీ గోల్డ్ ఎక్కువ తక్కువ? ఈ మొక్క ఇంటికి చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇవి మీరు పెట్టుకుని వర్క్ చేయండి. సో ఇంత మంచి అవకాశం కల్పించిన మా గురుగారు కంప నాగేశ్వరరావు సార్కి, అదేవిధంగా ఇక్కడ ఇన్వైట్ చేసిన శ్యామ్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఇప్పటిదాకా నేను చెప్పింది ట్రైలర్ మాత్రమే, ఇంకా యాక్చువల్లీ చాలా పెద్ద కంటెంట్ ఉంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.